హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మ్యాథమెటికల్ ఎబిలిటీ ట్రిక్స్లోని ట్రిక్ నెంబర్ 61 ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కు సంబంధించిన ట్రిక్ ఇది. క్వశ్చన్ మనకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో ఇటువంటి మోడల్ క్వశ్చన్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మనం ఎటువంటి ట్రిక్ను వాడుకోవాలి ఇక్కడ అనేది చూడబోతున్నాం. మనం ఎల్సిఎం ఆఫ్ అని కొన్ని నంబర్లు ఎల్సిఎం ఇచ్చాడు ఎన్ అని, మనకేమో ఈ నంబర్లతో పాటు ఇంకొన్ని ఎక్స్ట్రా నంబర్లు ఇచ్చి వాటి ఎల్సిఎం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ అన్నాడు. అంటే ఎన్ను వాడుకొని మిగతా నంబర్లన్నీ కూడా కలిపితే ఎంత ఎల్సిఎం వస్తుందని అడుగుతున్నాడు. సో ఇటువంటి కేసెస్లో మనం ఒక ట్రిక్కీ అప్రోచ్ ఫాలో అవుతాం. ఏంటంటే 1 నుండి 60 వరకు ఎల్సిఎం ఎన్ అయినప్పుడు 60 తర్వాత ఉండే నంబర్స్ ఒకసారి చూసుకుంటాం. 61, 62, 63, 64, 65 ఈ నంబర్స్కు ఎక్స్ట్రా ఎల్సిఎం అవసరం ఉంది. దీంతో పాటు కంబైన్డ్గా 60 తర్వాత ఉండే 61 నుంచి 65 వరకు వీటిని బాగా గమనించినట్లయితే మనం ఇందులో ఈవెన్ నంబర్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ 62 ఉంది, 31 2s are 62, 231 ఆల్రెడీ వచ్చింది 60 లోపలే, 60 లోపలే 2 ఉంది, 31 ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ మళ్ళీ కామన్ అవసరం లేదు. అలాగే 63 కూడా 21 3s are 63, ఈ రెండు నంబర్లు ఆల్రెడీ వచ్చేసాయి ఇక్కడ 1 నుంచి 60 లోపు, ఇది అవసరం లేదు. 64 ఇది 2 టేబుల్తో పోతుంది, 32 2s are 2 ఉంది, 32 ఉంది దీని లోపలే, సో ఇది మళ్ళీ రిపీట్ కాదు. 65 కూడా 13 5s are 65, 13 ఉంది, 5 ఉంది ఇందులోనే, ఇది అవసరం రాదు. ఇది ప్రైమ్ నంబర్, 61 1s are పోతుంది, 1 ఉంది కానీ 61 అనేది లేదు. సో 61 ఒకటి కొత్త ఫ్యాక్టర్ అవుతుంది, ఇక్కడ మిగిలిపోయింది ఎల్సిఎంలో. 61 ఇంటూ మిగతా వాటన్నిటికీ 1 నుంచి 60 వరకు ఉండే ఎల్సిఎం ఎన్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 61n అవుతుంది. అర్థమైందా? సో జస్ట్ చేయాల్సింది ఏమంటే దీంట్లో ఉండే ఈవెన్ నంబర్స్ను కాంపోజిట్ నంబర్స్ను పక్కన పెట్టేస్తే కాంపోజిట్ నంబర్స్ను ప్రైమ్ నంబర్ ఏదైతే ఉందో దాని మల్టిపుల్ అవుతుంది. ఆన్సరు 61n. సో ఇది ట్రిక్కీ అప్రోచ్. మనకు మొత్తం మళ్ళీ ఎల్సిఎం ఇంత పెద్ద చేయాలంటే మనకు రాదు కాబట్టి 60 వరకు ఉండే ఎల్సిఎం మనకు తెలుసు ఎన్ అని. ఇంకా 61 నుంచి 65 లోపు ఇవన్నీ కాంపోజిట్ నంబర్, 61 ఒకటే ప్రైమ్ నంబర్ కాబట్టి ఎక్స్ట్రాగా వచ్చే ఎల్సిఎంలో వచ్చే ఫ్యాక్టర్ ఏదంటే 61 ఒకటి వస్తుంది కాబట్టి ఆన్సర్ 61n అవుతుంది. సో ఇటువంటి మరిన్ని ట్రిక్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.